హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బెండకాయ ఫ్రై చేద్దాం. బెండకాయ ఫ్రై కూడా మాకు రాదని చెప్పాలని మాత్రం అనుకోవద్దు. ముందుగా బెండకాయలు తీసుకొని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది హీట్ అయిందా లేదని మాత్రం చేయి పెట్టి చూడకండి. కొంచెం ఆయిల్ వేయండి. అందులో నేను చూపించిన విధంగా పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. నాలా హైలో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి అనమాట. అది వేరే విషయం. మాడిపోతే మళ్ళీ ప్యాన్ పెట్టి మళ్ళీ వేరే పోపులేసి చేయాలన్నమాట. అదొక పెద్ద పని అనమాట. మనం అలాంటి రిస్కులు చాలాసార్లు చేస్తుంటాం. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. బెండకాయ ముక్కలు కూడా గుర్తుపెట్టుకొని సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి అనమాట. ఫుల్గానే కింద పెనం మొత్తం అడుగు పెట్టేస్తుంది. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంటే నేను కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి బాగా ఎక్కువ వేస్తాం అనమాట. అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అవి సిమ్లో పెట్టి ఫ్రై చేసి బెండకాయ బాగా ఉడికినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం అనమాట. అదేంటో కాదు, కొబ్బరి పొడి. ఇక్కడ కొబ్బరి పొడి వేయడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా మనం ఇలా కూడా తినేయచ్చు. కొబ్బరి పొడి వేస్తే కమ్మగా ఉంటుంది అనమాట. కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ అవసరం లేదు, కానీ 10 మినిట్స్ సిమ్లో పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్గా అయిపోయే బెండకాయ ఫ్రై రెడీ.